మా కుటుంబం వెనకాల తరాలు చూస్తే, మా అమ్మ దగ్గర నుంచి వెనకాల తరాలు చూస్తే ఎవ్వరు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు లేరు. పొరపాటున ఎతికినా కూడా ఎవ్వరూ లేరు. మా తండ్రి వైపు నుంచి కానీ మా తల్లి వైపు నుంచి కానీ ఎవ్వరు వెతికినా సరే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. మా అమ్మగారిని దేవుడు పిలుచుకున్నాడు. మా అమ్మగారు మొట్టమొదటిగా మా కుటుంబంలో మా అమ్మగారు దేవుణ్ణి నమ్ముకున్నారు. అలాగే మా నాన్నగారి కుటుంబాల్లో వారి యొక్క చిన్నాన్న వల్ల కుటుంబీకులు దేవుణ్ణి నమ్ముకున్నారు. వారి కుటుంబం అంతా ఇప్పుడు మా బాబాయిలు ఇద్దరు కూడా మచిలీపట్నంలో ఉంటారు. వారు కూడా దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతున్నారు. మా అమ్మగారి ద్వారా మేము దేవుని తెలుసుకున్నాము. ఆమె ప్రార్థనా పరురాలు, సువార్థికురాలు, అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్య నిమిత్తం వాడబడ్డారు. వారి తర్వాత నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మగారు దేవుని పరిచర్య చేయాలి, నువ్వు దేవుని పరిచర్య చేయాలంటే నేను సావనైనా వస్తాను కానీ దేవుని పరిచర్య చెయ్యను మొర్రు అని అన్నాను. దేవుడు తన సమయం వచ్చినప్పుడు లోకంలో పాపంలో పట్టబడి ఉన్న నన్ను ప్రత్యేకపరిచి ఆయన కృప ద్వారా ఆయన పని చేయడానికి పరిగెత్తిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు పిలుచుకుంటే తప్ప, దేవుడు పిలిస్తే తప్ప, దేవుడికి మన ద్వారా పనుంటే తప్ప దేవుడు ఆయా వ్యక్తుల్ని ఎన్నుకోడు. ఇక్కడ గొర్రెలు కాసుకుంటున్నా గొర్రెల మందని మేపుతున్నా మోషేని దేవుడు ఎన్నుకొని దేవుని ఆత్మ ద్వారా మోషే నింపబడి ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడానికి మోషే ముందుకొచ్చి ఇజ్రాయెల్ ప్రజలను నడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి అనేక అద్భుత కార్యాలు, అనేక ఆశ్చర్య కార్యాలు వారి మధ్య చేస్తూ వారు నడిపిస్తూ ఉంటుంటే దేవుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారి మధ్యనుంటే ఒకడు బయలుదేరాడండి. పోటుగాడు ప్రపంచాన్ని నేనే ఉద్ధరిస్తానన్నట్టుగా బయలుదేరాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఏమీ లేదు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఎవరిని కాపాడటానికి కానీ ఎవరిని విడిపించడానికి కానీ సాహసం చేయని వాళ్ళు కూడా ఇప్పుడు మీరు మాకు అవసరం లేదు, మీరే పరిశుద్ధులా, మీరే సేవకులా, మీకు సేవకులం కాదా? ఇంతకీ ఈ కోరాహు లేవి వంశస్థుడే కానీ అహరోను వంశానికి చెందినవాడు కాదు. యాజక ధర్మం చేయాల్సింది అహరోను వంశస్థులు మాత్రమే. మిగతా వారికి వారి గోత్రాల ప్రకారము వారి పితరుల ప్రకారము వారికి ఆ పనులు అప్పగించాయి. కోరాహు కుమారుల్ని మనం కీర్తనలో చూస్తాం. కోరాహు కుమారులు అన్నమాట. కోరాహు ఎవరంటే ద్వారపాలకుడు. ఎవరంటే దేవుని మందిరానికి సెక్యూరిటీగా పనిచేసేవాడు, ద్వారపాలకుడు అన్నమాట.